ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? వాళ్ళని కనుసైగతో శాసించేవాడు ఒకడు దొరికాడు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. వాడికి నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. లోపలేయడానికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. పార్టీకి ఫండ్ ఇస్తే ఎలక్షన్ కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. వాడి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టుంది. ఈ రోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. మనం పట్టించిన 32 కేసులు ఉన్న క్రిమినల్స్ బయట హ్యాపీగా తిరుగుతున్నారు. వాడిని అరెస్ట్ చేసావు. కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తేనే. చంపదు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్ ని నేను అంతం చేయాలి. నా శత్రువుని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు నరకలేరు సార్. 100 రూల్స్ అడ్డు వస్తుంది. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. సార్ ఇప్పుడు చెప్తున్నా, మాఫియా లీగల్ చేసేస్తాం. మీరు గానీ మీ సిస్టమ్ గానీ టచ్ అండ్ రేంజ్ కి వెళ్తాం. వాడు ఒక హార్డ్ కోర్ వైట్ కాలర్ క్రిమినల్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. క్రైమ్ వరల్డ్ రూల్ చేస్తున్నాడు. కాసేపు మాట్లాడుకుందాం. తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్. కాలమని చెప్పాడు కదా.